చంద్రబాబు చెప్పనిదే ఏమీ చేయలేం. కృష్ణారెడ్డితో మాలేపాటి బ్రదర్స్ ఎట్టకేలకు దగదర్తిలో సుబ్బన్నను క్యాచ్ చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్వయంగా నోటి వెంట ఏమీ చెప్పనిదే తాము ఏమీ చేయలేమని తెలుగుదేశం సీనియర్ నేతలు మాలేపాటి సోదరులు కావలి తెలుగుదేశం ఇన్ఛార్జ్ సుబ్బానాయుడికి బుధవారం స్పష్టం చేశారు. కొత్త ఇన్ఛార్జిగా కృష్ణారెడ్డి పేరు వెల్లడించినప్పటి నుండి సుబ్బానాయుడు ఫోన్లో కూడా దొరకకుండా అండర్ గ్రౌండ్కి వెళ్లిపోయారు. సోమవారం సాయంత్రం కొందరు కావలి నేతలు నెల్లూరులోని ఆయన నివాసానికి పోగా కంచి నుంచి వస్తానని చెప్పినా ఆయన మంగళవారం కూడా దొరకలేదు. బుధవారం దగదత్తిలో వారి సమీప బంధువు ఉత్తర క్రియలకు వచ్చారని తెలుసుకున్న కృష్ణారెడ్డి మన్నవ రవిచంద్రను వెంటబెట్టుకుని కొందరు దగదర్తికి వెళ్లేందుకు వెనుకాడినట్లు సమాచారం. దగదర్తి పోవడంతో మాలేపాటి సోదరులు ఒకంత ఆశ్చర్యానికి లోనయ్యారు. అప్పటికే ఆ మండల నేతలతో సమాలోచనలో ఉండగా వెళ్లిన ఇన్ఛార్జ్ కృష్ణారెడ్డితో తాము చంద్రబాబు సమక్షంలో ఆయన భేటీలోనే తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తామని, ఇందులో ఎలాంటి సందేహం లేదని ఏకవాక్య నిర్ణయంతో సరిపెట్టేశారు. ఈ సందర్భంగా అధిష్టానం తమతో సంప్రదించకుండా పార్టీ కేడర్ను ఎలా ఇంటికి పిలిపించుకున్నారనే ప్రశ్న రాగా తన నోటితో తానైతే ఎవరినీ పిలవలేదని కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అలానే దగదర్తి మండలంలో వైసీపీ నేతలతో మంతనాలు పెత్తనం అప్పచెప్పే విషయంపై వచ్చిన ప్రశ్నకు తన సమీప బంధువు ఉంటే చెప్పానే తప్ప వైసీపీ నేతలతో కాదని కృష్ణారెడ్డి అనగా మండలంలోని సుబ్బానాయుడు అనుచరులు విస్మయానికి గురయ్యారు. ఎన్ని మాట్లాడినా ఇక్కడ ఏమీ చెప్పలేమని రవీంద్రనాయుడు ముక్తాయింపు ఇవ్వడంతో కొత్త ఇన్ఛార్జ్ పాత ఇన్ఛార్జ్ మధ్య తొలి భేటీ అలా తేలిపోయింది. కాగా ఇద్దరి మధ్య సయోధ్యలో కీలక నేత బీద రవిచంద్ర ఇప్పటి వరకు ప్రత్యక్షం జోక్యం లేకపోవడం పార్టీ వర్గాలలో ఆసక్తి కలిగిస్తోంది. ఇదే విషయాన్ని రవీంద్రను కొందరు అడగగా ఆయనకు మాకు మాటలు లేక చాలా రోజులైందని విచారం వ్యక్తం చేశారు.